హాయ్ అండి. వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. ఉగాది అంటేనే మనకి ఉగాది పచ్చడి గుర్తుకొస్తుంది కదా! ఈ ఉగాది పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ పచ్చడి షడ్‌రుచుల సమ్మేళనం అండి. అంటే 6 రుచులతో తయారు చేస్తారు. దీన్ని ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా తీపితో స్టార్ట్ చేద్దాం. కొత్త బెల్లం తీసుకొని మీరు చక్కగా ఇలా తురుముకొని దీన్ని ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వగరు కోసం మామిడి పిందెల్ని తీసుకోవాలండి. అసలు ఇప్పుడు ఉగాదికి అసలు మామిడి పిందెలే లేవు. పెద్ద పెద్ద కాయలు, పళ్ళు కూడా వచ్చినాయి. అందుకనే నేను ఇలా పెద్ద కాయని ఇలా తొక్క తీసేసుకొని చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేశాను. షడ్‌రుచులు అంటే 6 రుచులండి. తీపి, పులుపు, వగరు, చేదు, ఉప్పు, కారం ఇవన్నీ కలిపితేనే మనకి ఉగాది పచ్చడి. ఇప్పుడు చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం కదా! దీన్ని ఒక పక్కన పెట్టుకొని అరటిపండుని కట్ చేసుకుందాం. ఇది ఒక కారం ముగ్గిన అరటిపండు తీసుకొని రౌండ్‌గా కట్ చేసి పెట్టుకోండి. మనం ప్రసాదం అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గుర్తుకొచ్చేది అరటిపండే కదండీ! చక్కగా అరటిపండు కంపల్సరీ వేయాలండి. పచ్చడి కూడా చాలా టేస్ట్‌గా వస్తుంది. ఇప్పుడు అరటిపండుని పక్కన పెట్టేసుకుందాం. పులుపు కోసం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు. ఇది కొత్త చింతపండు అండి. అందుకే నానబెట్టకుండా చక్కగా మెత్తగా ఉంది. నానబెట్టకుండానే పులుపు తీసుకున్నాను. మీరు పాత చింతపండు తీసుకున్నట్లయితే కొంచెం ముందు పచ్చడి చేసే ముందే నానబెట్టుకొని ఉంచుకోండి. ఇలా పిప్పంతా పిండేసుకొని ఈ పులుసును కూడా మనం ఒక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కొబ్బరి ముక్కల్ని కట్ చేసుకుందామండి. ప్రసాదం అంటే చెప్పాను కదా, అరటిపండు, కొబ్బరి లేకుండా మనం ఏ ప్రసాదం తయారు చేయలేము. కానీ కొబ్బరిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకుందాం. చాలా చోట్ల పుట్నాల పప్పు, పల్లీలను కూడా యాడ్ చేస్తారండి. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలా తయారు చేసుకుంటారు. ఇప్పుడు పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా బెల్లాన్ని తీసుకోండి. బెల్లంలో మనకి ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. అలాగే రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది. ఇప్పుడు చింతపండు పులుసుని వేసుకుందాం. ఇందులో విటమిన్ సి ఉంటుంది. మనకి జీర్ణశక్తిని పెంపొందిస్తుందండి. ఇప్పుడు ఈ పులుసులో బెల్లం శుభ్రంగా కలుపుకోండి. కరిగేంత వరకు కలపండి. చక్కగా ఇలా అంతా కరిగినాక మిగతావి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అరటిపండు ముక్కలను కలుపుకుందాం. అరటిలోనైతే మనకి ఫైబర్ ఎక్కువ ఉంటుందండి. అంటే చెడు కొలెస్ట్రాల్ మనకి బాడీలో కొలెస్ట్రాల్ లేకుండా చేస్తుంది. చక్కగా ఇది పేస్ట్లా చేసైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ముక్కలు వేసాను. ఇప్పుడు మామిడి ముక్కలను వేసుకోండి. ఇందులో మనకి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఎండాకాలంలో బాడీ డిహైడ్రేషన్ అవ్వకుండా చూస్తుందండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని చక్కగా కలుపుకున్నాక మనం వేయాల్సింది మెయిన్ ఒకటి ఉందండి, వేప పువ్వు. ఇది చక్కగా కాడలు తీసేసుకొని పువ్వు నీట్గా కొంచెం వాష్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి. వీడియో క్లిప్ మిస్ అయింది. వేప పువ్వును కూడా వేసుకొని ఒక కొత్త ఎండుమిరపకాయని, అంటే అప్పుడే వచ్చిన ఎండుమిరపకాయని కొంచెం చిదిమి వేసాను కారం కోసం. వేప పువ్వు అయితే మనకి చాలా మంచిదండి. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అలాగే కొంచెం పెప్పర్ అంటే మిరియాల పొడిని వేసుకోండి. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు చివరిలో కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకొని చక్కగా ఇవన్నీ కలిసేటట్టు, అంటే అన్ని రుచులు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. చాలా చోట్ల ఇందులో ఫ్రూట్స్ని కూడా యాడ్ చేస్తారండి. ద్రాక్ష, దానిమ్మ గింజలు వేస్తారు. ఒక్కొక్క చోట ఒక్కొక్కలా చేస్తారు. కానీ ఈ 6 షడ్‌రుచులు ఉండేటట్టు చూసుకోవాలి. ఫ్రెండ్స్, చక్కగా ఈ ఉగాదికి ఇలా పచ్చడిని చేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టుకోండి. ఉగాదిని కూడా హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మీకు ఈ పచ్చడి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.